విశాఖ సాగర్ తీరంలో భీమునిపట్నం పరిధిలోని బీచ్ లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. సర్వే పూర్తి చేసి కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొత్త నిర్మాణాలు తొలగించామని ఒక పాత భవనం, కొన్ని టాయిలెట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. నివేదికను కోర్టు ముందు ఉంచేందుకు కొంత సమయం ఇవ్వాలన్నారు. దీంతో న్యాయవాది విజ్ఞప్తితో హైకోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. విశాఖ భీమిలి బీచ్ లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలకు విరుద్దంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నిర్మాణాలు చేస్తుందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం నిబంధనలకు విరుద్దంగా ఉంటే వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణ సందర్భంగా ఒక పురాతన భవనం, కొన్ని టాయిలెట్స్ మినహా మిగతా నిర్మాణాలను తొలగించారని పేర్కొన్నారు. అయితే ఆ పురాతన భవనం ఎవరిది? హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నివేదికను పరిశీలించి రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.